వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ కేంద్రాల లక్ష్యంగా అమెరికా ప్రత్యక్షంగా దాడులకు దిగింది. ఇక దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్పై జరిగిన దాడులను చారిత్రాత్మక క్షణంగా ఆయన అభివర్ణించారు. అతిగా ఇరాన్పై చేసిన దాడులు విజయవంతమయ్యాయని వెల్లడించారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందని అన్నారు. కీలకమైన అణుస్థావరాలను ధ్వంసం చేశామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక దాని అణుసామర్థ్యాలను నాశనం చేయడమే మా లక్ష్యమని తెలిపారు. పశ్చిమాసియా దేశాలను ఇరాన్ భయపెడుతుందని అన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత టెహ్రాన్దేనని అన్నారు. ఇరాన్లో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయని తెలిపారు డొనాల్డ్ ట్రంప్. రెడ్డిగా ఇరాన్ అణు కేంద్రాల లక్ష్యంగా అమెరికా ప్రత్యక్షంగా దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఇక తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్పై జరిపిన దాడులను చారిత్రాత్మక క్షణంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్పై చేసిన దాడులు విజయవంతమైన వెల్లడించారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందని అన్నారు. కీలకమైన అణుస్థావరాలను ధ్వంసం చేశామని అన్నారు. దాని అణుస్థావరాన్ని నాశనం చేయడమే మా లక్ష్యమని తెలిపారు. పశ్చిమాసియాలో దేశాలను కూడా ఇరాన్ను భయపెడుతుందని అన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత టెహ్రాన్దేనని అన్నారు. ఇరాన్లో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. Short time ago, the U.S. military carried out massive precision strikes on the three key nuclear facilities in the Iranian regime: Fordo, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no